పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం గోదావరిఖనిలో ఉన్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గ్రామంలో సాయిబాబా టెంపుల్లో మనం ఉన్నాం. మన ముందు సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ రమేష్ బాబు గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే. మరి మీరు ఒక కాంట్రాక్ట్ వృత్తిలో ఉండి ఈ గోదావరిఖని ఈ ప్రాంతాల్లో ఎంతో ఆధ్యాత్మికంగా ముందుకొస్తూ ఎంతో మందిని చైతన్యవంతులు చేస్తూ మరి ఈ గుడి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీ మాటల్లో పిఎంసి లైవ్లో వెళ్తుంది. ఇప్పుడు ఇది ఎంతో మంది చూస్తున్నారు. మీ మాటల్లో చెప్పండి సార్, మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ? అందరికీ సాయిరామ్ అండి. మేము ఇది 93లో ఈ గుడిని స్థాపించాము. దీని ఫౌండర్ చైర్మన్ మా అన్నయ్య గారు ఉండే పేరం కనకయ్య గారు. నేను ట్రస్ట్ బోర్డు మెంబర్. ఇందులో మనకు ప్రతి గురువారం మహాప్రసాద కార్యక్రమం జరుగుతుంది భక్తుల చేయుతతో. మేము ఇక్కడ ఈ సాయిబాబా గురించి అందరికీ తెలుసు, దత్తాత్రేయ స్వామి గురించి ఎవరికీ తెలియదు. కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఈ గోదావరిఖని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ తెలియపరచడం జరిగింది. ఏ రకంగా అంటే శ్రీ గురుక్షేత్ర పారాయణం బుక్స్ దాతల సహకారంతో మేము సేకరించి అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇక్కడ మన టెంపుల్లో మేడి చెట్టు కింద శ్రీ గురుక్షేత్ర పారాయణం జరిపిస్తాము. అందులో అందరికీ అల్పాహారం కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇలా మేము ఈ దత్తమాల మంత్ర హోమం మరియు మెయిన్గా ఏంటంటే గణపతి సచ్చిదానంద స్వామి గారు చేస్తున్నటువంటి అనగాష్టమి వ్రతం కూడా మేము ఇక్కడ 22 నెలల నుంచి వరుసగా జరిపిస్తున్నాము. ఈ టెంపుల్లో ప్రతి బహుళ అష్టమి రోజు అనగాష్టమి వ్రతం మనము వేణుగోపాల్ గారు మనకు గోపాల్పూర్ దుర్షేడ్ దగ్గర కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలా దత్తాత్రేయ స్వామి గురించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మరియు ఇక్కడ ప్రతి గురువారం మహాప్రసాదం కూడా జరుగుతుంది. సాయిబాబా భక్తులు ఇక్కడ ఎంతో మంది చాలా మంది వచ్చి ఇక్కడ బాబా గారి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఎంతో మంది అభివృద్ధి చెందారు. ఇలాగే ఈ సాయిబాబా మందిరానికి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ వచ్చి బాబా గారి బ్లెస్సింగ్స్ తీసుకొని సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. జయ గురుదేవ దత్త. సార్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫస్ట్ ధ్యాన యజ్ఞం పెట్టింది షిరిడీలో పెట్టారు. షిరిడీలో పెట్టిన తర్వాత అనేక చోట్ల పెట్టారు. అలాగనే అదే వారసత్వంతో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు ఈ ప్రాంతంలో గోదావరిఖనిలో ఉండేవాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి ఎప్పుడైనా వచ్చి ఇక్కడ మేము కార్యక్రమాలు చేసుకుంటామని మీరేమంటారు? మేము పత్రిజీ గారు మాకు పరిచయమే. ఇక్కడికి మన ఈ గౌతమి నగర్ సాయిబాబా గుడి నియరెస్ట్ సురభి దివాకర్ రావు గారు ఒక పిరమిడ్ సెంటర్ కూడా కట్టారు. అక్కడికి పత్రిజీ గారు కూడా వచ్చారు. ఒక 2-3 రోజులు ఉన్నారు. అప్పుడు నేను కూడా వెళ్ళాను, ఆ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాను. అయితే ఈరోజు మనకు సరోజ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తా అంటే నిర్వహించుకోవచ్చు అని చెప్పాను. వీళ్ళ టీము ఈరోజు మహాప్రసాదం కూడా వితరణ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గురువారం వచ్చి ఏదో ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ వాళ్ళ గైడెన్స్ హారతి తర్వాత ఇస్తే బాగా అనిపిస్తుంది. ఈరోజు ఇచ్చారు వాళ్ళ అమ్మాయి స్వప్న గారు. అందరికీ చాలా అనుభూతి జరిగింది. ఇలా మీరు ప్రతి వారం రావచ్చు. మీ అందరికీ మేము పర్మిషన్ ఇస్తున్నాం. ఎందుకంటే పత్రిజీ ధ్యానము చాలా మంచిగా ఉన్నది. ధ్యానంలో పాల్గొంటే మాకు ఎక్కడికో పోయినట్టు అనిపించింది. రియల్గా నేను ఫీల్ అయ్యాను. జయ గురుదత్త. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మీ యొక్క మంచి హృదయంతో మరి పత్రిజీ గారితో సన్నిహితంతో పిరమిడ్ మాస్టర్స్ కూడా రావాలని చెప్పి కోరుకోవటం, లైవ్లో సార్ చెప్పడం, పిరమిడ్ మాస్టర్స్ ఎవరైనా వచ్చేసి ఇక్కడ హారత కార్యక్రమంలో వచ్చి ధ్యానం చెప్పాలా, ధ్యానం గురించి ప్రస్తావన చేస్తేనే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇంకొక మాస్టర్ మన ముందుండారు, వారితో మనం తీసుకుందాం. ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి.
అమ్మా మీ పేరు చెప్పండి. నా పేరు రమాదేవి అండి. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నా పేరు రమాదేవి. నేను ధ్యానంలోకి వచ్చి నేను చెప్పా ఓకే. నన్ను తట్టి లేపిన నా గురువులు తటవర్తి రాఘవరావు సార్, రాజలక్ష్మి ఆమె దగ్గరికి నేను 4 సంవత్సరాల నుంచి ధ్యానం క్లాసులకు వెళ్తున్నానండి భీమవరము. అక్కడ చాలా జ్ఞానం అందించబడుతుంది. మీరు అడగండి, క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, చెప్పాలి. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి, వివరించండి. సార్ అది నేను ధ్యానంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. దానివల్ల చాలా నేర్చుకున్నాను నేను. ఇంకా అసలు చాలా జ్ఞానం అనేది అనంతం అండి. అసలు అది ఒక్క రోజులో తెలుసుకునేది కాదు. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా మనకు అది తెలుసుకుంటూనే ఉండాలి. కాబట్టి అది ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని పత్రి సార్ చెప్పారు. అదేవిధంగా తటవర్తి రాఘవరావు సార్ కూడా మాకు ప్రతి రోజు మార్నింగ్ జూన్ ద్వారా ఈవినింగ్ క్లాసులు నిర్వహిస్తూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు అంత పిఎస్ఎస్ఎం మూమెంట్ లో మేడం లాగా, సార్ లాగా, మేడం లాగా అసలు ఎవరు లేరు. వాళ్ళ సేవ అనంతం. అసలు చెప్పాలంటే పత్రి గారు వల్ల అసలు ఎన్నో కుటుంబాలు, అంటే ఈ ధ్యానం వల్ల ఎంతో తెలుసుకున్నాము. అసలు ఎంత చెప్పినా అసలు మాటలు సరిపోదు. నాకు కొంచెం హెల్త్ కరెక్ట్గా లేదు, వాయిస్ కరెక్ట్గా లేదు, అందుకే నేను నార్మల్గా చెప్పాలనుకుంటున్నాను. చాలా అండి పత్రి సార్ అందించింది అసలు అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో ధ్యానాలు ఉన్నాయి, కానీ శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే అసలైన ధ్యానము. అదే కరెక్ట్. ఎందుకంటే గైడింగ్ మెడిటేషన్, మ్యూజిక్ మెడిటేషన్ ఎన్నో ఉన్నాయి సార్ మన పిఎస్ఎస్ఎం లో. చాలా ఇస్తున్నారు, పిఎంసి ఛానల్లో కూడా ఇస్తున్నారు, కానీ దానివల్ల పక్క దారి పడుతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద ధ్యాసనే పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే మనకి విపరీతమైన మార్పులు వస్తాయి, మన గుణాలలో మార్పులు వస్తాయి, మన జీవితాలలో మార్పులు వస్తాయి. పత్రి సార్ ఏం చెప్పారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయాలి, గైడింగ్ మెడిటేషన్ చేయకూడదు అని నా ఉద్దేశము. ఇంకా మన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన పిఎంసి ద్వారా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు భీమవరం వెళ్ళాలండి. భీమవరం వెళ్తేనే మనం ధ్యానంలో కరెక్ట్ అయిన సాధన అందుతుంది, జ్ఞానం అందుతుంది. అక్కడ మన పిఎస్ఎస్ మూమెంట్ లో భీమవరం అనేది ఒక ప్రత్యేక స్థానం. అది ఇది ముందుకు తీసుకెళ్లడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు భీమవరం వెళ్ళాలని కోరుతున్నాను. మీరు ధ్యానంలోకి వచ్చారు కదా, ఎవరి ద్వారా వచ్చారు? నేను పిఎంసిలో 2009లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. కాకపోతే అప్పుడు 2012లో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. మీకు ఆ విషయం తెలుసు. దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల నేను మళ్ళీ 2020 కరోనా టైంలో పిఎంసి మేము స్కూల్ టీచర్ పనిచేస్తాను నేను. ఖాళీ టైంలో మనం ఇప్పుడు కరోనా మూమెంట్లో మనం ఇంట్లో ఉండడం జరిగింది కదా సార్. అప్పుడు యూట్యూబ్లో పిఎంసి ఛానల్ యూట్యూబ్లో చూడడం జరిగింది. అందులో ఈ ధ్యానం గురించి మళ్ళీ రిపీట్ రావడం. అప్పుడు ఏమైతుందంటే అప్పుడు నేను సెర్చ్ చేయడం జరిగింది మొత్తం. అసలు ఏంటి పిఎస్ఎస్ఎం అంటే ఏంటి, పిఎంసి ఈ ధ్యానం అంటే ఏంటి, అసలు అన్ని మొత్తం నేను ఒక రీసెర్చ్ చేశాను అనుకోవాలి చెప్పాలంటే. దాని గురించి నా జీవితంలో కూడా నేను రీసెర్చ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అందాలని నేను పిఎంసి ద్వారా అందుకే చెప్తున్నాను, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ధ్యానం అంటే. అసలు ధ్యానం ఉంటే మన జీవితంలో అన్నీ ఉన్నట్టే. ధ్యానం లేకపోతే మనకి ఇంకా లైఫ్లో ఫుల్ఫిల్ ఉండదు. ధ్యానం ఉంటేనే మన లైఫ్కి ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు? నేను జాబ్ చేస్తాను సార్. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తాను. అంగన్వాడీ టీచర్ అంటే ఏంటి, ఏం చేయాలి మీరు? మేము చిన్న పిల్లలకి వాళ్ళని మంచిగా చూసుకోవడం, గర్భిణీలకి జాగ్రత్తలు చెప్పడము అని మేము సమాజ సేవ అంటే మామూలు సోషల్ వర్కర్గా ఉంటుంది కదా, అవన్నీ చేస్తూ ఉంటాము. దానికి సంబంధించి మరి గర్భిణీ స్త్రీలకి మీరు ధ్యానం గురించి చెప్తున్నారా? చెప్తున్నాను సార్, చెప్తున్నాను. పిల్లలకి స్కూల్లో చిన్న పిల్లలు కూడా 5 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మేము ధ్యానం చేపిస్తాం, స్కూల్లో ధ్యానం చేపిస్తాం. యోగా డే వస్తుంది అప్పుడు మా టీచర్స్ అందరికి కూడా నేను ఏంటంటే మా ఇక్కడ గోదావరిలో టీచర్స్ అందరికి కూడా నేను తటవర్తి రాజలక్ష్మి మేడం ద్వారా క్లాస్ పెట్టించడం జరిగింది సార్. రామగుండం మొత్తంలో 600 మందికి క్లాస్ పెట్టించడం జరిగింది ఇక్కడ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అంటే ప్రతి నెలలో మీరు ధ్యానం చేపిస్తూ ఉంటుంటారు, ఏది క్లాసులు చెప్పిస్తుంటారు, అవునా? ప్రతి ఎక్కడ చేపిస్తుంటారు? మేము అంటే ఇప్పుడు
భీమవరంలో అంత దూరం వెళ్ళి అందరూ వెళ్ళలేరు. ఇప్పుడు నేను ప్రతి నెల భీమవరం వెళ్తాను. అక్కడ ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి. ఇప్పటికి కూడా నేను చెప్పాలంటే లోపల చాలా ఉంది చెప్పాలని, కానీ అదంతా బయటికి రావాలంటే మనకు ధ్యాన స్థితి పెరగాలి. ధ్యాన స్థితి పెరగాలంటే ఇంట్లో ఉండి మనము చేసే ధ్యానం సరిపోదు. మనం గంటలు గంటలు ధ్యానము అది ఆ స్థితికి వెళ్ళాలంటే భీమవరం వల్లనే సాధ్యమవుతుంది. కానీ నేను వెళ్ళినట్టు అందరికి వీలు కాదు కాబట్టి మన తెలంగాణలో 3 days క్లాస్ అంత స్ట్రిక్ట్ గా ఉన్నాయి, క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కానీ అంత స్ట్రిక్ట్ గా క్లాసెస్ జరగవు, భీమవరంలో జరిగినట్టుగా జరగవు. కాబట్టి అలాంటి క్లాసు ఒక 50-100 మందికైనా అందించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 2024, 22, 23, 24 తేదీలలో నేను ప్రత్యేకించి నాకంత స్తోమత లేకపోయినా ఇక్కడ అందించాలనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ ద్వారా అది అనుకుని వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పెట్టడం జరిగింది. దాంతో రెస్పాన్స్ చాలా రావడంతో మళ్ళీ వేరే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకొని ఒక 2, దాంతో ఒక 100 మందికి ధ్యానం అందించాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే అండి, అంత దూరం వెళ్ళలేని వాళ్ళైనా ఉంటారు. అక్కడికి వెళ్తేనే అది పర్ఫెక్ట్ ధ్యానం అక్కడ చాలా బాగా అందుతుంది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ మొత్తం ఉన్నాయి కదా, ఎవరైనా ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరి ప్రతి నెల 22, 23, 24 తేదీలలో ఇక్కడ రామగుండం, గోదావరికని, కృష్ణానగర్ అమ్మ అపార్ట్మెంట్ లో క్లాసులు జరుగుతాయి. ఇక్కడికి వచ్చే మాస్టర్స్ కూడా చాలా అంటే భీమవరంలో అక్కడ నేర్చుకొని ఉన్నత స్థితికి వెళ్ళి మంచి స్థితిలో ఉన్న వాళ్ళు మాస్టర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి క్లాసులు చెప్పి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సార్ చెప్పిన సబ్జెక్టే ఇక్కడ అందుతుంది, అక్కడ సార్ చెప్పిన సబ్జెక్టే మళ్ళీ ఇక్కడ అందుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. మీరు శాకారం గురించి కూడా చెప్తుంటారు. చెప్తాను సార్. చాలా అసలు మనకి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఏమైనా ఉంది అంటే మామూలుగా ప్రాపంచికంగా ధ్యానం చేయని వాళ్ళైనా ఎవరైనా కానీ శాకాహారంగా మారాలి. ఫస్ట్ శాకాహారులుగా మారితేనే మనకి ధ్యానము మనకి తెలుస్తుంది. ఎందుకంటే శాకాహారంగా మారకపోతే ధ్యానం చేసినా అది మార్పు ఎక్కువ ఉండదు, గుణాలలో మార్పు రాదు. ముందు శాకాహారులుగా మారిన తర్వాత చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. మీరు చిన్న ఎంప్లాయ్, మీరు గవర్నమెంట్లో ఒక చిన్న ఎంప్లాయ్, అంగన్వాడీ టీచర్ అంటే చిన్న ఎంప్లాయ్ చేస్తూ ఉద్యోగం చేస్తూ మీ సంసారాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో మందిని ధ్యానులుగా తీర్చిదిద్దాలనేదే మీ కాంక్ష, అవును. మరి తెలంగాణ రాష్ట్రం అంటే మటన్కు, చికెన్కి అన్నిటికీ పెట్టింది పేరు. ఎన్నో సర్వేలో కూడా మొదటి స్థానంలో ఉందని చెప్పడం జరుగుతుంది. మీరు వాళ్ళని ఎలా ఎదుర్కొని ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్తారు? సార్ ఫస్ట్ పత్రి సార్ తను ఒక్కరే స్టార్ట్ అయ్యారు. నేను అంత తెలంగాణ మొత్తం చేయలేకపోయినా నా ఉన్నంత పరిధిలో నాకు చేతనైనంత నేనున్న పరిధిలో చెప్పాలనుకుంటున్నాను, దాని గురించి ప్రచారం చేయాలనుకుంటున్నాను. నా స్తోమత ఉన్నంత వరకు నన్ను చూసి ఇప్పుడు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, మేడం 3 days క్లాస్ ఇలా నడిపిస్తున్నారు, మేము కూడా పెట్టాలనుకుంటున్నామని. అలా ప్రతి ఊర్లో, ప్రతి మండల్లో, ప్రతి డిస్టిక్ లో ఎవరో ఒకరు ముందుకు రాక మనం చూసి ఇన్స్పైర్ అయినా పెట్టిన వాళ్ళకి అందుతుంది, అలా అయినా అందుతుంది కదా సార్. ఇప్పుడు నేనే ముందులే అని అనుకుంటే అది కష్టం కదా. పత్రి సార్ చేసిన దాంట్లో అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేము. అందులో చిన్నగా నాకు చేతనైనంత నేను చేయాలి అని మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకున్నాను. తర్వాత సార్ జ్ఞానం చెప్పడిన క్లాసుల వల్ల, అమ్మ క్లాసుల వల్ల ఎంతో నేర్చుకుంటున్నాం. అసలు ఆ క్లాసులు విన్న వాళ్ళకే అది అర్థమవుతుంది ఎంత ఉంది ఇందులో. పిఎస్ఎస్ఎం దాంట్లో పిఎంసి వాళ్ళు అందరు ఖచ్చితంగా సారీ వీడియోస్ అని ఇప్పుడు ఇట్లాగూ 16, 17, 18 మేడం క్లాసెస్ ఉంటాయి అక్కడ కడతాల్లో, అందరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా అంటే నేనేం చేయాలను అనుకుంటే మనం ఏం చేయలేం సార్. మనకి డబ్బు అనేది అంటే అనుకుంటారు అందరు స్తోమత ఉంటేనే చేయాలని, కానీ మన సంకల్పం కరెక్ట్ గా ఉంటే ఆ రూట్ అలాగే వెళ్ళిపోతుంది, అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 days క్లాసు అసలు నా స్తోమతకు తగ్గ క్లాస్ కాదు, కానీ ఎలా జరుగుతుందో ఆ విశ్వం జరిపించబడుతుంది అంతే సార్. పత్రి సార్ ఇదంతా చూసుకుంటున్నారని నా నమ్మకం. థ్యాంక్ యూ సార్. లాస్ట్గా ఒక క్వశ్చన్, మీరు ప్రతిరోజు చెప్తున్నారు ధ్యానం అందరికీ అందిస్తున్నారు, ఎంతో మంది మీ వల్ల లబ్ధి పొందుతున్నారు, ఎంతో మంది ఇప్పుడు చూస్తున్నారు, మనం లైవ్ లో చూస్తున్నారు. లాస్ట్ మెసేజ్ మీరు ఏమిస్తారు వాళ్ళు? ప్రతి ఒక్కరండి అసలు ప్రేమ అంటే విశ్వంలో మనం భూమి మీద పుట్టింది డబ్బు కోసం కాదు, సంపాదించడం కోసం కాదు. అందరూ హ్యాపీగా ఉండాలి అంటే, అందరికి ఆనందంగా ఉండాలి,
అందరూ మంచిగా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో ఘోరాలు జరుగుతున్నాయి. ఈ కనీసం పిఎంసి ద్వారానైనా, అంటే ఈ ప్రతి ఛానల్లో ఉంది, పిఎంసి ద్వారా కూడా కరెక్ట్ వెళ్తే బాగుంటది. అంటే ఈ సబ్జెక్ట్ అనేది కరెక్ట్ గా వెళ్తే కనీసం ఇది ఉపయోగించుకున్న వాళ్ళు కరెక్ట్ గా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, శాకాహారిగా మారాలి అని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఎంతో గొప్పగా ఒక చిన్న ఎంప్లాయీ, మరి గవర్నమెంట్లోనే చిరు ఎంప్లాయీ, మరి ఆమె గారు ఎన్ని సాహసాలు, ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తూ మరి ఎంతో మందిని ప్రభావితం చేస్తూ, మరి తట్టపర్తి వీరరాఘవరావు గారు మరి క్లాసులకి భీమవరం నేను వెళ్తూ ఉంటాను, అక్కడ నేర్చుకున్నాను, ఎన్నో కార్యక్రమాలను నేను నేర్చుకొని మళ్ళా ఇక్కడికి వచ్చేసి నేను కూడా అక్కడికి భీమవరం పాలేని వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి, నేర్చుకున్న వాళ్ళే మరి ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ నేను అందిస్తాను. ఈ తెలంగాణ ప్రాంతంలో నేను దీనికి ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ రమా గారు మనకి చెప్పడం. ఇంకొక మహిళ మన ముందున్నారు, సరోజిన గారు, మరి గోదావరి కని ప్రాంతాన మరి పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్, ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి మరి ఎంతో మందిని జ్ఞానం అందిస్తూ మరి పిరమిడ్ నిర్మాణాలు చేస్తూ ఎన్నో పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఏది వచ్చినా కూడా పత్రికారికి నాకు అందించింది నేను అందించాలా ప్రతి వాళ్ళకని చెప్పి ముందుకు వచ్చారు. వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మ నమస్తే, మీ మాటల్లో చెప్పండి, ఎంతో మంది ప్రేక్షకులు చూస్తున్నారు. నా పేరు సరోజ అండి. నేను 2015లో ధ్యానంలోకి వచ్చాను. 2015 ముందు పత్రి సార్కి, పత్రి మేడంకి పాదాభివందనాలు తెలియజేసుకుందాం. ఎంత చెప్పుకున్నా తక్కువే. మేడంకు, సార్కు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం, నేను 2007లో ధ్యానంలోకి వచ్చాను. అశోక్ ద్వారా, మా ఇంటి దగ్గర అశోక్ ద్వారా వచ్చాను. ధ్యానంలోకి వచ్చి 2 రోజులు ధ్యానం చేసి ఈ కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, అసలు ఏముంటుంది, ఎందుకు డాక్టర్లు అంత చదివి అన్నన్ని సంవత్సరాలు చదివి కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందని వదిలేసి, ధ్యానాన్ని వదిలేసి నేను మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరిగాను. హాస్పిటల్కి వెళ్ళాను. హైదరాబాదు, కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్, కళ్ళు తిరగడం, ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉండేది, హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా సతమతమయ్యాను. 2007 నుంచి 2015 వరకు నేను ధ్యానం 7 సంవత్సరాలు బాగా సతమతమై 2015లో మళ్ళీ ధ్యానం మన బాలకృష్ణ సార్ ఇక్కడ క్లాస్ పెట్టారు. 3 days క్లాస్ పెట్టారు. 3 days క్లాస్ బాలకృష్ణ సార్ పెడితే అప్పుడు అక్కడ కనెక్ట్ అయ్యానండి. సార్ కనెక్ట్ అయ్యాను. అసలు నాకు ఆరోగ్యం బాగాలేక మానసిక వ్యాధితో నేను చాలా ఇబ్బంది పడుతూ పొద్దున లేవాలంటే లేవలేకపోయేదాన్ని. ఎన్నింటికి పొద్దున 5 సార్ 6 గంటల క్లాస్లో ఉండాలన్నారు. 6 గంటల క్లాస్లో ఉండాలంటే నాకు భయం. 6 గంటల క్లాస్లో ఉండాలంటే కనీసం 5 లేవాలి. ఎలా అని నైట్ భయపడేదాన్ని. ఒక్కరోజు బలవంతంగా మొత్తానికి క్లాస్కి వెళ్ళాను. బాలకృష్ణ సార్ క్లాస్కి, సేతి క్లాస్ పెట్టారు ఇక్కడ 2015లో. అయితే వెళ్ళిన రోజు బాగా అనిపించి సెకండ్ రోజు మళ్ళీ ధైర్యం చేశాను వెళ్ళడానికి. అప్పుడు మా సారు కూడా బాగాలేను. అప్పుడు లేచి నీళ్లు పెట్టు స్టవ్ మీద అంటే పెట్టారు. మళ్ళీ సెకండ్ రోజు వెళ్ళాను. కానీ థర్డ్ రోజు వెళ్ళలేకపోయాను. వెళ్ళాలని తపన, కానీ వెళ్ళలేకపోయాను. అయితే పత్రి సారు నేను వెళ్ళాలి అనుకుంటూ లేసాను. మళ్ళీ పడుకున్నాను బెడ్ మీదనే. నేను కలలో సారు నా ముందుకు వచ్చి నాకు క్లాస్ చెప్పి వెళ్ళారు పత్రి సారు. అప్పటి నుండి ఇంకా చాలా అద్భుతం అనిపించింది. అప్పటి నుంచి ఇంకా
ఇంకా ధ్యానాన్ని వదలలేదండి. మెడిసిన్ అన్ని మానేశాను. నిద్ర టాబ్లెట్లు వాడేదాన్ని, నిద్ర టాబ్లెట్లు మానేశాను. అప్పటి నుంచి అసలు ధ్యానంలోకి వస్తే ఎలా ఉంటుందంటే సమస్యలు సమస్యల్లాగా ఉండవండి. కొండంత సమస్య గోరంతలాగా కనిపిస్తుంది. ఇది నా అనుభవం, నా స్వ అనుభవం. చాలా ఎన్నని చెప్తామండి సార్ గురించి. పత్రి సార్ అందరి వారండి. మనము తెలుసుకోవాలి. ఆ గురువు దొరకడం ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే ఆ గురువుకు కనెక్ట్ అవుతాము అన్నది తెలుసుకున్నాను. అలా తెలుసుకుంటూ సార్ ఎప్పుడొచ్చినా దగ్గరికి తీసుకొని మాట్లాడేవారు. అలా ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి క్షణం సార్ ఎనర్జీయే. అలా దేనికైనా ముందుకెళ్ళి ఎప్పుడైనా ఇలా క్లాసులు పెడుతూనే ఉంటాను. ఏదో ఒకటి ఈరోజు పెట్టాను ఇంకా అయిపోయింది అని అనుకుంటాను. మళ్ళీ ఏదో ఒకటి చేయించబడుతున్నానండి నేను. నాకు అర్థమైంది. మీరు అడగండి, చెప్పండి. మీరు ధ్యానం నేర్చుకున్న తర్వాత ఈ ఏరియాలో ఎంతో డెవలప్మెంట్ చేశారు అని చాలా మంది చెప్తూ ఉంటుంటారు. మీ గురించి ఎంతో మంది కూడా చెప్పారు. ఇప్పుడు ఇంకా పిరమిడ్లు ఎన్ని కట్టించారు ఇక్కడ మీరు? పిరమిడ్లు అంటూ కట్టించింది ఏం లేదు. నేను పిరమిడ్కి ముగ్గు పోసానండి. కట్టిస్తాము. అదే మామూలుగా ముగ్గు పోసాను పిరమిడ్కి. నాకు ఎంతో ఇష్టం. మా సార్ అసలు ఒప్పుకోలేదు పిరమిడ్కి. ముగ్గు పోసాను కానీ మా సార్ అసలు ఒప్పుకోలేదు. నాకు ఏంటి అని చాలా ఇబ్బంది పడేదాన్ని, బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. ఏంటి నాకు అర్హత లేదంటే నాకు మెసేజ్ ఏమొచ్చింది లోపల నుండి అంటే, నీవు పిరమిడ్ కట్టుడు వద్దు, నువ్వు బయట ఇలా తిరిగి చెప్పాలి అని మెసేజ్ వచ్చిందండి. మీరు తిరిగి చెప్తా ఉంటుంటారు కదా, చెప్పే దాంట్లో వాళ్ళు కడుతుంటారు కదా వేరే వాళ్ళు కూడా. అలాంటి ఎన్ని కట్టించారు? ఎన్ని కట్టించలేదండి. ఎందుకు అబద్ధం ఆడాలి, కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బస్ స్టాండ్లో కట్టిద్దామని ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే బస్ స్టాండ్లో 3-4 సార్లు సిఐ గారిని, ఎస్ఐ గారిని పిలిచి అన్నదానం చేశాము. బస్ స్టాండ్లో కట్టించడం అన్నది ఎందుకు అంటే ఎక్కువ మందికి చేరుతుంది. పిరమిడ్ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి. ఇప్పటికీ కూడా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి 4-5 సార్లు బస్ స్టాండ్లో పాంప్లెట్లు పంచుకుంటూ, శాకాహార బుక్స్ పంచుకుంటూ ధ్యానం గురించి బోధిస్తూనే ఉన్నాము. ర్యాలీలు చాలా చేశామండి. ఇక్కడ ఏరియాలోనే, గోదరికాని ఏరియాలో ఎక్కడ ర్యాలీ అయినా చేశామండి. సిద్దిపేట, రీసెంట్లీ సిద్దిపేటకు కూడా వెళ్ళాము. ఎక్కడైనా పెద్దపల్లి మీ ద్వారాలోనే జరిగింది కదా ర్యాలీ, మీ ఆధ్వర్యంలోనే. మీరు జిల్లా ఇన్ఛార్జి కదా, అక్కడ ఎలా దాని అనుభవాలు చెప్పండి. చాలా బాగా జరిగిందండి. చాలా మంది వచ్చారు. మేము అనుకున్నాం ఒక 800-700 మంది వస్తారు అనుకున్నాం, కానీ 1500 మంది దాటారండి. చాలా అద్భుతంగా జరిగింది. అసలు ఎంత ఎనర్జీయో, చాలా అంటే చాలా. అలా చేస్తూనే ఉండాలి అంతే. ఎందుకు అంటే ఒక ఆడ మనిషి, ఒక లేడీ బిడ్డను కన్నప్పుడు ఏమనుకుంటుంది, అమ్మ ఈ బిడ్డ చాలు, ఇంకో బిడ్డ నాకు వద్దు. ఆ నొప్పులు అప్పుడు, ఆ బాధ అప్పుడు ఇంకో బిడ్డ నాకు వద్దు అనుకుంటుంది. కానీ ఆ బిడ్డ పెరిగి ఆటలాడుతూ పాటలు పాడుతూ హ్యాపీగా తిరుగుతూ ఉంటే దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని మళ్ళీ 2 ఇయర్స్కి మళ్ళీ ఇంకో బిడ్డను కనాలి అన్నట్టుగా ఇప్పుడు ఇలా ఉంది. మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ ఏం చేయాలి అని ఏదో ఒక వర్క్ చేయడమే. అంటే మన కన్న తల్లిలా. మరి మీరు కడతాలకు కూడా తీసుకెళ్తుంటారా ధ్యాన మహాచక్రానికి ఈ ప్రాంతం నుంచి జనాల్ని? వెళ్తుంటామండి. కడతాలకు కూడా వెళ్తుంటాం. చాలా మందిని తీసుకొని ఎంతో మందిని తీసుకెళ్ళాను. ఇక ముందు కూడా మన వంతు మనం 1% కూడా తగ్గకుండా చేయడమే మన పని. మన ఇంటి పని అయితే ఎలా చేసుకుంటాము అలాగేనండి నాదైతే. చూస్తారు సారు, పత్రి సారు పక్కకే ఉంటారు. పత్రి సారు ప్రతిసారి అసలు ఇప్పుడు ప్రాపంచికంగా ప్రతిసారి లేరు అని అంటారు, కానీ నాకు ఉన్నారు.
కొంతమంది ఆ, కానీ ఉన్నారండి. సార్ అయితే అందరి వాడండి. సరే, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఈ టెంపుల్లో ఉండం, ఇప్పుడు మనం సాయిబాబా మందిరంలో ఉండం. నిర్వాహకులు ఉండారు, రమేష్ బాబు గారు వచ్చారు. వారు చెప్పారు, చాలా అద్భుతంగా మేడం చెప్పింది, వాళ్ళ పాప వచ్చి చెప్పారు, స్వప్నిక వచ్చి చెప్పిందని చెప్పడం జరిగింది. మరి ప్రతి గురువారం మిమ్మల్ని రమ్మని వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఏమంటారు? వచ్చి ధ్యానం చెప్పమంటారు. ఖచ్చితంగా మనం దానికోసమే కదా ఎదురు చూసేది. 2 వీక్స్ ముందే చెప్పారు. పోయిన వారం నాకు హెల్త్ బాగాలేకపోగా రాలేదు. అనుకోకుండా ఈసారి భోజనం పెడదాము అని అనుకున్నాము. ఈసారి స్టార్ట్ చేసాం, భోజనం పెట్టి స్టార్ట్ చేసామండి. అది ఇంకెంత అద్భుతం. ఉం? అలా బాబా గారు అలా ఇచ్చారు మెసేజ్. నాకు ఈ మధ్యన బాబా విభూది తినాలనిపిస్తుందండి, ఎందుకో తెలియదు. కానీ బాబా విభూది ఎప్పుడైతే తిన్నానో ఇప్పుడు బాబా కనెక్ట్ అయిపోయాను. నేను మామూలుగా ఒక ఫ్రెండ్ లాగా కనిపిస్తారు. హ్యాపీగా ఉంది. ఈరోజు ప్రతి వారం చెప్తామండి. ఈ యొక్క సాయిబాబా గుడే కాకుండా హనుమాన్ మందిర్ ఉంది, ఇక్కడ కృష్ణున్ టెంపుల్ ఉంది, వైష్ణవి టెంపుల్ ఉంది. ఇవన్నీ వీళ్ళందరి దగ్గర కూడా ఇలా వెళ్ళి కనీసం ఒక 1/2 అవర్ 20 నిమిషాలు ఫస్ట్ మెల్లగా స్టార్ట్ చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టండి, చూడండి ఎలా ఉంటుందో, ఒక చూసి చెప్పండి అని ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉందండి. ఓకే మేడం, లాస్ట్ ఇప్పుడు మీరు చెప్పేది ఎంతో మంది వింటున్నారు, లైవ్ వెళ్తుంది ఈ ప్రోగ్రాం. మీరు లైవ్ లో చూసే వాళ్ళందరికీ ఏం సందేశం ఇస్తారు ధ్యానం గురించి? చెప్పండి. వింటున్నారు చాలా మంది, చెప్పండి. ధ్యానం వల్లనే జ్ఞానం వస్తుందండి, లేకపోతే లేదు. ఎందుకంటే ధ్యానం లేకుంటే నేను ఈ రోజులు ఇలా ఉండేదాన్ని కాదండి. నిద్ర టాబ్లెట్లు వేసుకుంటూ బెడ్ మీద పడుకునేదాన్ని. చెప్పానుగా ఫస్టే, 3 రోజుల క్లాస్ ఉంటే అసలు లేసేదాన్ని కాదు. 8ంటికి 9ంటికి లేసేదాన్ని. అలా ధ్యానము ప్రతి మనిషికి అవసరం అండి. చేస్తేనే అర్థం అవుతుంది. ధ్యానం వల్ల చేస్తేనే అర్థం అవుతుంది. అది ఎంతసేపు అయినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని స్టార్ట్ చేయండి. తింటేనే కర్రీ రుచి తెలుస్తుంది. ఏదైనా చెయ్యకుండా ఎలా అర్థం అవుతుంది? 5 నిమిషాలు 10 నిమిషాలు అలా స్టార్ట్ చేసుకుంటూ కూర్చొని ఎవరి ఆరోగ్యాలు వాళ్ళు బాగు చేసుకోండి. హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో మనకంటూ తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్లకుండా మన లోపల నుంచి అన్ని మెసేజ్లు వస్తాయండి. ఆ మెసేజ్ మనం ఎవరిని అడగకుండా, పక్క వాళ్ళను ఎవరిని ఏది అడగకుండా మన లోపల నుంచి మెసేజ్ మనకు వచ్చినాక ఇంకా అంతకన్నా ఏం కావాలి? ధ్యానం వల్లనే జ్ఞానం అండి, లేకపోతే లేదు. ధ్యానానికి ముందు జీవితము ఇలా ఉన్న జీవితము, ధ్యానం తర్వాత ఇలా ఉన్న జీవితము ఇలా అయిందండి నాది. చాలా ఆనందంగా అద్భుతంగా 100కి 100% బాగున్నానండి. పత్రి సార్కి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పత్రి మేడం కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పిఎంసి ఈ అవకాశం ఇచ్చిన, ఇప్పుడు లైవ్లో మాకు చూపిస్తున్న ఈ సార్కి, మాస్టర్కి, కెమెరామ్యాన్కు, పిఎంసి వాళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఒక స్త్రీ ధ్యానం నేర్చుకుంటే మరి ఈ జిల్లాకే ఇన్ఛార్జి అయ్యి మరి జిల్లాలో ఎన్నో కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ, అలాగనే అన్నదానాలు, శాకాహార ర్యాలీలు, మరి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇది ఏరియా కూడా అంతా పారిశ్రామిక ఏరియా, అంతా ఎంప్లాయీస్. మరి గోదావరి కానీ అంటే ఒక ఇండస్ట్రియల్స్ ఏరియా, ఇది బొగ్గు గనులకి ప్రసిద్ధి ఇది. ఇలాంటి ఏరియాలో ఒక స్త్రీ ముందుకొచ్చి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొక మేడం మన దగ్గర ఉన్నారు, వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు ఈశ్వరి. ఈశ్వరి గారు మన దగ్గర ఉన్నారు. అమ్మా నమస్కారం. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క స్థితి అంటే ధ్యానం ముందు ఎలా ఉండారు, ధ్యానం తర్వాత ఎలా ఉండారు, మీ మాటల్లో చెప్పమ్మా.
ఫస్ట్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి గురువు గారికి స్వర్ణమాల మేడంకు పాదాభివందనాలు. మేము 4 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. అంటే రాకముందుతోటి పోల్చుకుంటే వచ్చినప్పుడు నుంచి పోల్చుకుంటే మా కుటుంబంలో అయినా చాలా సంతోషంగా ఉంటున్నాము. అప్పుడు అంటే ప్రతి విషయానికి కొంచెం చికాకు, కోపాలు, తాపాలు ఇంట్లో ఏ కుటుంబంలో అయినా ఉంటాయి. కాకపోతే మేము వచ్చినప్పటి నుండి ప్రశాంతమైన జీవితం. ఏ చిన్న పెద్ద సమస్య అయినా చిన్నగా సునాశనంగా జరిగిపోతుంది. అంత ఓపిక, మనుషులలో ఓపిక, సహనం అంత. అంటే ధ్యానము వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల ఎంతో విలువైన ఆరోగ్యము మనకు అందుతుంది. ధ్యాన జీవితం అనేది ధన్యము, అది ఎంతో ధన్యము. అది ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. అంతకు మించింది ఇంకేముంటుంది మనకు. ధ్యానం చేస్తేనే ఆ జీవితమే ధన్యం అవుతుంది మనకి. కర్తాలకు వెళ్ళినాము, 2-3 సార్లు వెళ్ళాము మేము. అనుక్షణం పత్రిజీ గురువు గారికి ఎప్పుడు ఆయన స్మరణే మాకు. ఆయన తండ్రిగా మేము భావించుకుంటాం. మా పిల్లలు హైదరాబాద్ ఉంటారు, వాళ్ళు చేస్తారు, ధ్యానం చేస్తారు. పిల్లలు చెప్పిండ్రు, సరోజన మేడం చెప్పిండ్రు. మేము నెలకి ఇక్కడ రామా గారు క్లాసులు పెడుతుంది, ఆడికి కూడా వెళ్తాము, అటెండ్ అవుతాము. అమ్మ అపార్ట్మెంట్లకు వెళ్తాము, క్లాసులకు అటెండ్ అవుతాము, ఇంట్లో చేసుకుంటాము. నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేస్తాము. ఇప్పుడు వెజిటేరియన్ అంతరం. మా హస్బెండ్ ఫస్ట్ వెజిటేరియన్ అయినాం. ఫస్ట్ ఒక సంవత్సరం అంతా కొంచెం ఉండేది, తను కూడా చేస్తున్నారు. మేము అందరం ఇక ఇదే వెజిటేరియన్ అయిపోయినాం, నాన్ వెజ్ బంద్ చేసే. మరి మీరు ఎవరి ద్వారా వచ్చారు ధ్యానంలోకి? మేము ఫస్ట్ పాప హైదరాబాద్లో ఉంటుంది, నాకు కొంచెం నవత వనస్థలిపురంలో ఉంటుంది. ఆమె చేసుకునేది. నాకు కొంచెం ఆరోగ్యం బాగా లేకుండే, బ్యాక్ పెయిన్ ఉండే. ఇంకా కాసేపు నడవలేకపోయేదాన్ని. కూర్చోమని అంటేను నేను కూడా వాస్తవానికి నమ్మలేదు. ఏంటి ఇన్ని హాస్పిటల్ తిరుగుతున్నాను, నన్ను ఉట్టిగా కూర్చుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎట్లా తగ్గుతుంది అని నేనే అనుకునేదాన్ని. అని ఆమెను అనేదాన్ని, అట్లా కూర్చుంటే ఎట్లా తగ్గుతుంది అని అంటే, లేదు మమ్మీ తగ్గుతుంది, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఇట్లా కూర్చో. అసలు ఆ శ్వాస ఎట్లా పోతుంది కూడా నాకు తెలియలేదు. తెలియలేదు. ఎట్లా అని అంటే, ఇట్లుంటే చూడు నువ్వు, నేను చెప్తానని ఆమె నాకు ఇట్లా చెప్పింది. మన నోసు ద్వారా ఇట్లా వస్తుంది, పైకి కిందికి వస్తుంది, ఇట్లా చూడని చెప్పి అప్పుడు ఇవన్నీ చెప్పి ఎట్లా అయినా కూర్చోబెట్టింది. నన్ను మమ్మీ కూర్చుంటే తగ్గుతుంది కూర్చుండబెట్టింది. ఒక 3-4 రోజులకు వీడియో చూపించింది. తర్వాత కూర్చుంటాక ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది కదా, తగ్గిపోయింది, కొంచెం నడునొప్పి తగ్గిపోయింది. నాకు ఒంట్లో కూడా తెలుస్తుంది మేము ఎంత ఉల్లాసంగా ఉంటున్నా, ఎంత పని చేసుకుంటుంటా, ఎంత ఓపిక, చాలా ఓపిక వచ్చింది నాలోనే. మీరు ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానంలో ఎంతో జ్ఞానాన్ని పొందారు, ఆరోగ్యాన్ని కూడా పొందారు. మరి ఎవరికైనా చెప్తున్నారా మీరు? చెప్తున్నాం సార్, చెప్తున్నాము. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను. నాంతు ఏదో వీళ్ళు సరోజన మేడం, రామా మేడం వాళ్ళు ఏదైనా చెప్తేను అప్పుడు ఆ ప్రోగ్రాంలు అప్పుడు చిన్న ఏదో సహాయం, నా సాధన అయిన సహాయం చేస్తుంటాను. ఏదో కొంచెం అవి పంచడం అనేది, ఇటు ఎక్కడికైనా చిన్న ర్యాలీలు అవి ఉంటే కూడా వెళ్తున్నాను. ఇంటికి వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ చెప్తా. బుక్స్ తీసుకెళ్తా, బుక్స్ అమ్ముతారు అక్కడికి, వచ్చి తీసుకెళ్ళి అందరికి పంచుతా. ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరికీ బుక్స్ చదవండి, బుక్స్ చదివితే మీకు తెలుస్తుంది, తినొద్దు, ఇట్లా తింటే అనారోగ్యం ఇదైపోతుంది, అది ఎంత తర్వాత మీరు బాధపడగలరు. ఇప్పటి నుంచే కొంచెం మేలుకుంటే బాగుంటుంది, మీ జీవితాలు బాగుపడతాయి. మీ పిల్లల విషయాలు కూడా చెప్తుంటాను. ఇప్పుడు మీ వారు ధ్యానంలోకి వచ్చారా? మీ వారి పేరు ఏం పేరు? మల్లయ్య, కెంగర్ల మల్లయ్య వచ్చిండ్రు. ఇప్పుడు ధ్యానం చేస్తారు, నాకన్నా ఎక్కువ చేస్తారు. మేము పిరమిడ్ కూడా తెప్పించుకున్నాము, ఇంట్లోనే పెట్టుకుంటున్నాం, చేస్తారు. తను కూడా అంటే తనకు తెలుస్తుంది, ఆయన LLB చేశారు, చాలా బాగా చదివిండ్రు. అయినా కూడా ఈ ధ్యానం కోసం ఏంటిది, ఇంత చదివిండు కదా, ఇంత బుక్స్, ఇప్పుడు ఇంకా తనకు అర్థమైంది, వదిలిపెట్టారు, లేస్తేనే కూర్చుంటారు. తను కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో మల్లయ్య గారు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మరి మీరు మల్లయ్య గారు మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందారో ప్రజలకు అందించాలిగా, మీరు ఇద్దరు కలిసి. అందించాలి సార్. మరి
ఇద్దరం చెప్తాం, తను కూడా చెప్తున్నాడు. అంటే ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళకే చెప్తున్నారు. నేనంటే వెళ్తాను, వీళ్ళతోటి పిలిచినప్పుడు ప్రోగ్రాంలకు వెళ్తాను, ఇంటికి వచ్చిన వాళ్ళకే చెప్తున్నాను అంతే ఇప్పటి వరకైతే. అదే సార్. ఇప్పుడు మీ తొలి గురువు మీ బిడ్డ, మీ బిడ్డకి ఎలా కృతజ్ఞతలు చెబుతారు అనితకి? లేపుతాను నవత. లేవంగానే కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సరోజన మేడం కృతజ్ఞతలు చెప్పుకుంటా. పొద్దున లేవంగానే ఆమెను కృతజ్ఞత చెప్పుకొని పత్రిజీ గురువు గారికి కృతజ్ఞతలు చెప్పుకొని లేస్తాను. నేను లేవడంతో వాళ్ళ కృతజ్ఞత అంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఆ రోజు నేను కోపం చేసిన తనని, నన్ను కూర్చుండలేని పరిస్థితుల్లో కూర్చోమంటున్నావు, కానీ ఈ రోజు బాధ అనిపించి ఒక్కొక్కసారి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. మరి ఇప్పుడు నవతకి ఎలా, మరి ఆ రోజు మీరు కోపం చేశారు కదా, ఆమె మనసు గాయపరిచి ఉంటుంది కదా, మరి ఈ సందర్భం మీరు ఏం చెప్తారు అమ్మాయికి? థ్యాంక్స్ చెప్పుకుంటా సార్, థ్యాంక్స్ చెప్తాను నవతకు, ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను నవతకి. సరోజన మేడం కూడా నాకు చాలా సార్లు చెప్పింది, ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా, ఇట్లా చేసుకో, ఒకటే మార్గము, మనకు దారి ఇంకేం లేదు, ఒకటే దారి అని తను కూడా చెప్పింది. మేడం చెప్పేదాన్ని, మేడం కూడా మాకు చెప్పేది ఎప్పుడు. లాస్ట్గా మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఎంతో మంది వింటున్నారు, వినే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అందరూ ఒక ధ్యానం అనేది ఒక్కటే. మనం ఎన్ని హాస్పిటల్ పోయినా, ఎన్ని గుళ్ళు గోపురాలు, ఏ దేవుడి దగ్గరికి పోయినా కానీ ధ్యానానికి మించింది లేదు. ధ్యానమే మనకు దైవం, జ్ఞానమే వస్తుంది, అంత ఆరోగ్యం బాగుంటుంది. అదే ధన్య జీవితం. ఇంకా ధ్యానం చేస్తేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన ఆర్థికంగా బాగుంటాము. అదే ధన్య జీవితం, ఇంకా అంతకు మించింది అయితే లేదు మేము తెలుసుకున్నది. అందరూ చేయాలంటారు ధ్యానం. ఓకే అనమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేస్తే మరి ఎన్ని మార్పులు జరుగుతాయో, ఎంత జ్ఞానాన్ని మరి వాళ్ళు తెలుసుకొని, మరి కూతురు ద్వారా, నా గురువు, తొలి గురువు నా బిడ్డ నవత ద్వారా నేను కోపం చేసేదాన్ని, నన్ను కూర్చో అంటే అని ఈ రోజు నేను ఎంతో ఆనందం పొందుతున్నాను, ఎంతో మందికి చెప్తున్నానని చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ధ్యాన భారత్ కార్యక్రమాన్ని. మరొక మహిళ మన దగ్గర ఉన్నారు. అమ్మా చెప్పండి, మీ పేరు? పద్మ గారు మన దగ్గర ఉన్నారు. అమ్మా నమస్తే. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమేమి జరిగింది ఒకసారి మీ మాటల్లో చెప్పమ్మా. ధ్యానంలోకి రాకముందు చిన్న చిన్న ఇంట్లో ప్రాబ్లాలు అవి ఇవి ఉండేటివి. నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే పని చేస్తాను. వాళ్ళు ధ్యానం చేసుకుంటా అంటే నేను కూడా చూసి అట్లా ఇట్లా ఉన్నాయి పాప అని నమత ఇట్లా ఉంది పాప ఇంట్లో ఎప్పుడు ఇట్లా జరుగుతుంది అని అంటే, అట్లా కాదు పద్మ, ఇట్లా ధ్యానం చేసుకో, అవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి అని చెప్పిన తర్వాత ఇక అమ్మ వాళ్ళు ఎటు మెడిటేషన్ వెళ్ళినా నన్ను తీసుకొని పోతారు. అట్లనే చేస్తా అంటే ఇక నాకు ఇంట్లో కూడా చక్కబడ్డాయి అన్నీ మంచిగా. ఇప్పుడు హ్యాపీగా ఉంటాను, పని చేసుకోగలుగుతా, ఎంత పని అయినా కూడా కాస్ట్ అనిపించేది. ధ్యానం చేస్తా, పని చేసుకుంటా, మంచిగా ఇంట్లో పనే అన్ని పనులు చేసుకుంటా. ఇంట్లో పని చేస్తా, అమ్మ వాళ్ళ ఇంట్లో బయటకు పోను, ఇంట్లోనే చేస్తాను. అట్లా మల్లయ్య గారి ఇంటి దగ్గర ఉంటారు మీరు, ఉండి అక్కడ అమ్మకి సహాయం చేస్తుంటారు, పని చేస్తుంటారు. మీకు నవత కూడా చెప్పింది. పాప చెప్పడం వల్లనే నేను ఇట్లా ధ్యానం కోసం చేసిన. ఇప్పుడు నీకు ధ్యానం చేసుకున్న తర్వాత ఏం జరిగింది? నీకు ధ్యానం అంతకుముందు చిన్న చిన్న గొడవలు అట్లా ఉండేటి. ఇప్పుడు ఆ తర్వాత ఇక మా ఆయన అందరు పిల్లలు మంచిగా మాట వినుకుంటా నేను చెప్పినట్టుగా చేస్తారు. బాగా అనిపించింది ధ్యానంలోకి వచ్చినాక మంచిగా. నువ్వు ధ్యానం చేసిన తర్వాత మీ ఆయన మాట వింటాడు అంటే, ధ్యానం చేస్తే ఆయన అందరూ మాట్లాంటారు అంతేనా నువ్వు చెప్పేది? అట్లానే కాదు కానీ నాకు అనుభవం ఇక అంతే, నా అనుభవం, నా నమ్మకం. ఓకే, నీ నమ్మకం అది. అయితే ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు చాలా మంది చూస్తున్నారు, ఇప్పుడు నువ్వు చెప్పేది అంతా కూడా. వాళ్ళకి మరి ఎలా ధ్యానం చేయమని చెబుతావు? నువ్వు కూడా చెప్పు. అందరూ ధ్యానం చేసుకోవాలి, అందరూ ధ్యానం చేసుకుంటేనే బాగుంటారని నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి. మరి ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల
మరి ఎంతో ముక్తి వస్తుందని చెప్పేసి ఎంతో మంది మహిళలు ఎంతో మంది ధ్యానులు వచ్చేసి మరి ముందుకు వచ్చేసి చెప్తున్నారు. వాళ్ళలో ఎంతో మంది ఇంకా రావాలని కుతూహలంతో వస్తూ ఉండారు. ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. మరి ఈరోజు మనం గోదావరి కనిలో ఉన్న సాయిబాబా గుడి దగ్గర మనం ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్తోని ధ్యానం చేసి అక్కడ ధ్యానం యొక్క అనుభవాలు మనం తీసుకొని ఎంతో మంది మనం ఇది చేసినాం. ధ్యాన భారత కార్యక్రమాన్ని ఇంకొకసాట మరొక మాస్టర్తో మనం తీసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండి. థ్యాంక్ యూ.